బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కి భారత్ మధ్య యుద్ధ వాతావరణం చాలా తీవ్రంగా మారింది. పాకిస్తాన్ ఏ క్షణమైనా సరే భారత్ పైన యుద్ధం చేయడానికి చూస్తుంది. ఎటువైపు నుంచి అణుబాంబులు వేద్దామని చెప్పేసి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే ముఖ్యంగా భారత్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలపైన పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ కావచ్చు, అలాగే మహారాష్ట్ర, అలాగే హైదరాబాద్, వైజాగ్, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ భారతదేశవ్యాప్తంగా చూసుకుంటే 244 జిల్లాల్లో పాకిస్తాన్ వాళ్ళ యొక్క మిసైల్స్ని వదలడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా భారత్కి ఇంటెలిజెన్స్కి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తెలిసింది. రీసెంట్గానే ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. అండ్ మరొక పక్క పాకిస్తాన్ చైనా సాయం కూడా తీసుకుంటుంది, ఒక పక్క టర్కీ సాయం కూడా కోరుతుంది పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేయడానికి. అలాగైతే ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కి చాలా చివాట్లు పడ్డాయి. ఎందుకంటే మీరు పెంచి పోషిస్తుంది ఉగ్రవాద సంస్థని, ఆ సంస్థల్ని మీరు ఆపకపోతే ఖచ్చితంగా మీ పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతున్నట్టు కూడా ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వాళ్ళకి చివాట్లు పడ్డాయి. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ తగ్గట్లే. అలాగే పాకిస్తాన్ భారత్ దాడి చేసే కన్నా ముందే మేము దాడి చేస్తాం, ఎందుకంటే భారత్కి నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది, కానీ మాకు లేదు. మేము దాడి చేస్తాం, మేము దాడి చేసిన తర్వాతే ఇండియా మా పైన దాడి చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గా పహల్గామ్లో జరిగిన అటాక్ మనందరికీ తెలుసు. వాళ్ళు బోర్డర్ దాటి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఆ పెంపుడు కుక్కలు 26 మంది భారతీయుల్ని, భారతీయ పౌరుల్ని వాళ్ళ పొట్టను పెట్టుకున్నారు అన్యాయంగా. మీరు హిందువా కాదా అని చెప్పి మరి వాళ్ళని అడిగి చంపేశారు. ప్రస్తుతం మన ఆర్మీ కూడా వాళ్ళ కోసం వేటాడుతుంది. అయితే పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుతుంటే, ఈ లష్కర్ తోయిబా సంస్థ గురించి మాట్లాడుతుంటే, అవును మేమే వాళ్ళని పెంచి పోషిస్తుంది, మేమే పంపించామంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత పాకిస్తాన్కి మనం సింధు నది వాటర్ ఆపేస్తే దాని తర్వాత పాకిస్తాన్ భారత్పై యుద్ధం ప్రకటించింది. మీరు సింధు నది ఆపేస్తే మీ పైన యుద్ధం చేస్తాం, మీ తలలు తీస్తాం, మీ రక్తాన్ని సింధు నదిలో కూడా మేము పారిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు. అలాగే ఒక పక్క యుద్ధానికి సంబంధించి సైరన్ కూడా మోగింది. ప్రజలు ఏమాత్రం అప్రమత్తం కావాలి. ప్రజలు ఒకవేళ పాకిస్తాన్ ఈ పెంపుడు కుక్కలు పాకిస్తాన్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి ఇక్కడ దాడులు చేస్తే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఏమైనా మిసైల్స్ వస్తే ఆ బాంబులు పడితే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ కూడా ముందే చేయడం అయితే మనం చూస్తున్నాం. అలాగే యుద్ధ సైరన్ మోగుతుంది. ఒకసారి యుద్ధ సైరన్ మోగితే ఏం చేయాలి, 2 సార్లు యుద్ధ సైరన్ మోగితే ఏం చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనకి అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య చెప్పండి, ఇప్పటికే హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ 2 ప్రాంతాలు కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే నేషనల్ మీడియా కూడా దీన్నే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏ సమాచారం ఉంది? పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. అంటే దీనిలో భాగంగానే తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విశాఖ, ఎందుకంటే 2 మెయిన్ సెంటర్ 2 రాష్ట్రాలకు కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ 2 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అయితే అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటో ఒక్కసారి చూస్తే ఇది ఒక అభ్యాసం అని చెప్పుకోవాలి, లేదా సిమ్యులేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో వాస్తవ పరిస్థితులను అనుకరిస్తూ ప్రజలు లేదా సంస్థలు ఒక నిర్దిష్ట అత్యవసర పరిస్థితికి ఎలా స్పందించాలో చెప్పేసి ఒక పరీక్ష అయితే నిర్వహిస్తారు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలను కానివ్వండి, లేకుంటే సిబ్బందిని, లేకుంటే సంస్థలను అత్యవసర సమయాల్లో సమర్థవంతంగా స్పందించేలా సిద్ధం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు ఒక అగ్ని ప్రమాదం జరిగింది, లేకుంటే భూకంపం, లేకుంటే ఉగ్రదాడి, లేకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఇటువంటి పరిస్థితుల్లో, లేకుంటే ఇతర ఏదైనా ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికే ఈ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇది ఒక రకంగా ఒక ప్రాక్టీస్ లాంటిది. అంటే యుద్ధం రాకముందు, యుద్ధం వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా స్పందించాలో అన్నది యుద్ధం ముందు సన్నద్ధతను అయితే పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం ఒక అంటే ఇది కూడా ఒక యుద్ధ సంకేతంగా చూడొచ్చు. మేబీ రేపో మాపో యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సో ముందే సన్నద్ధం చేస్తున్నారు ప్రజల్ని. అలాగే ఆదిత్య చెప్పండి, ఒక పక్క ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఫార్మర్ హై కమిషనర్ కూడా ఈరోజు ఎక్స్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇండియా విల్ లైక్లీ
carry out its limited misadventure against Pakistan after victory. Celebration in Russia perhaps on 10-11. అంటే ఈ 10-11 మధ్య పాకిస్తాన్ పైన యుద్ధం చేసి ఇండియా రష్యాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుందంటూ కూడా అతను ఒక ట్వీట్ చేయడం జరిగింది. పైగా అతను పాకిస్తాన్ ఫార్మర్ హై కమిషనర్ కావటం. రైట్ తేజ, 10-11 తేదీల్లో సర్జికల్ స్ట్రైక్స్ అన్నా జరగచ్చు, లేకుంటే యుద్ధం అన్న రావచ్చు అని ఇప్పటి వరకు అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. కాకపోతే కంపల్సరీగా వస్తుందో లేదో తెలియదు. మీరు అన్నట్టు రష్యా సపోర్ట్ చేసింది భారత్ కి కాబట్టి ఒకవేళ యుద్ధం వస్తే ఖచ్చితంగా యుద్ధం సమయంలో కూడా రష్యా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చైనా రెడీగా ఉంది, చైనా కూడా పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇటు మన వైపు రష్యా దిగుతుంది. సో గెలుస్తారు కాబట్టి ఎలాగైనా రష్యాలో లేకుంటే ఇండియాలో ఎక్కడైనా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. సో ఈ వీళ్ళైతే ముందుగానే కొన్ని ట్వీట్లు చేయడం చూస్తూ ఉన్నాం. సో ఆ ట్వీట్ ని బట్టి రష్యాలో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి చూడాలి అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం లేకుంటే రష్యాలో సెలబ్రేట్ చేసుకోవడం రెండు ప్రాంతాల్లో కూడా జరగచ్చు. సో ఆ విధంగా కాంటెస్ట్ లో అయితే ఈ ట్వీట్ చేయడం జరిగింది తేజ. రైట్. అలాగే ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సైన్యం మొత్తం కూడా వాళ్ళ విధులకి రాజీనామా చేసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. భారత్తో యుద్ధం అంటే మా వల్ల కాదు, భారత్తో మేము యుద్ధం చేయలేం, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా గతం గుర్తుంది. అలాగే ముఖ్యంగా రష్యా సపోర్ట్ చేస్తుంది భారతదేశానికి. రష్యా లాంటి ఒక పెద్ద దేశం, ఒక ఆయుధ దళాలు కావచ్చు, పుతిన్ కావచ్చు, అతను చేసే పన్నగాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా పాకిస్తాన్ చాలా భయపడుతుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఆ పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని వదిలి ఇతర దేశాలకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారంటే పాకిస్తాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య, చెప్పండి, సర్జికల్ స్ట్రైక్స్ ఈ 10-11వ తేదీ భారత్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పాకిస్తాన్ మీడియా కూడా ఇదే అక్కడ ఎక్కువగా హల్చల్ చేస్తుంది. అంటే మనకన్నా ముందు కూడా పాకిస్తాన్ మీడియా కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ప్రచారాలు చేస్తుంది. అంటే మనం ముందు నుంచి చూసుకుంటాం, రేపే యుద్ధం చేసే ఛాన్స్ ఉంది భారత్ మా పైన అంటూ వాళ్ళ అనౌన్స్ చేశారు ఆ మధ్య. ఆ తర్వాత రకరకాలుగా రేపో మాపో అంటూ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇండియా వైపు నుంచి ఇది ఒక అంటే వాళ్ళ ఊహకు అందని విధంగా అయితే ఖచ్చితంగా చేసే ఛాన్స్ ఉంది. అందుకే వాళ్ళు ఊహించుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం సైలెంట్ గా ఉంది. ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు చేయాలని ఒక ప్లాన్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఇప్పటి వరకు రిపోర్టు. సో వాళ్ళ అంచనాలకు అందకుండా, వాళ్ళ ఊహలకు అందకుండా అటాక్ చేస్తుంది. అదే సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. మరి 10-11 తేదీల్లో అంటున్నారు. కానీ మరి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో మొత్తం కూడా రేపంతా కూడా ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఆ తర్వాత ఈ ట్రైనింగ్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి దీన్ని చూసుకొని ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి ఒక ప్రిపరేషన్ తో మాత్రం వెళ్తారు. వాళ్ళ ఊహకైతే అది అందదు అని చెప్పుకోవాలి తేజ. రైట్ ఆదిత్య. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఇంకెన్ని రోజులు ఆగాలంటూ కూడా చాలామంది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యుద్ధం ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈరోజు కాదు. ఏప్రిల్ 22 పహల్గాం పైన వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేశారో ఆ రోజే యుద్ధం స్టార్ట్ అయింది. సింధు నదిని మనం ఆపేసాం, నది ప్రవాహాన్ని వాళ్ళకి ఆపేసాం, ఆర్థికంగా వాళ్ళని దెబ్బకొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసాం. అవన్నీ కూడా మనం కరెక్ట్గా చేసాం. ఆ రోజే యుద్ధం స్టార్ట్ అయింది. అలాగే వాళ్ళకి 59,000 కోట్లు వేరే ఇతర వేరే దేశ బ్యాంకులు ఇవ్వకుండా మనం ఆపం ఆర్థికంగా. ఇప్పుడు అక్కడ ఆకలితో ప్రజలు చనిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఒక పక్క ప్రకృతి కూడా వాళ్ళతో యుద్ధం చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా భారీ భూకంపం పాకిస్తాన్లో రావటం, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం అవడం, కొంతమంది ప్రాణాలు వదిలేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం కాలేదనిపిస్తుందా అని చాలామంది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరిగితే పాకిస్తాన్కి ఎంత నష్టం జరుగుతుందో భారత్కు కూడా అంతే నష్టం జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు. నష్టం జరుగుతుంది, దాడులు చేస్తారు, మనం కూడా ప్రతి దాడులు చేస్తాం. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఎవరు మర్చిపోయే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు, మనం తీసుకోవద్దు ఆ అవకాశాన్ని. ఎందుకంటే ఆ పాకిస్తాన్కి సంబంధించిన మినిస్టర్ ఏం మాట్లాడారో ఆ రోజు వాళ్ళ పార్లమెంట్లో మీరు మర్చిపోయారా? మీ అయోధ్య రామాలయాన్ని కూల్చి ఆ ప్రాంతంలో మేము బాబ్రీ మసీద్ మళ్ళీ నిర్మిస్తాం, దానికి మొట్టమొదటి ఇటుక ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆడితో ఆ మొట్టమొదటి ఇటుక పెట్టి శంకుస్థాపన చేపిస్తామంటూ కూడా మాట్లాడింది. అలాగే ఈ ఎవరైతే ఉన్నాడో కవాజా డిఫెన్స్ మినిస్టర్, మోదీ తలను తీసి ఆ రక్తాన్ని భారతదేశ ప్రజల రక్తాన్ని ఆ సింధు నదిలో కూడా మేము ప్రవహిస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ
ఎవరైతే హఫీజ్ సయ్యద్ ఉన్నాడో ఈ తొష్కిరా ఉగ్రవాద సంస్థ చీఫ్, అతను కూడా మోదీ తలను తీసుకెళ్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇన్ని సవాలు చేస్తున్నప్పుడు భారత్ ఎందుకు వెనక్కి తగ్గాలి? మన యుద్ధ యుద్ధం చేస్తున్న ఆర్మీకి మన సపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? ఒకసారి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రాంతంలో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఏ వైపు నుంచైనా సరే దాడి చేయొచ్చు. పాకిస్తానే కాదు, అటు బంగ్లాదేశ్ కావచ్చు, అలాగే చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమై భారతదేశాన్ని మొత్తం కూడా మింగేద్దాం, భారతదేశం ప్రజల్ని చంపేద్దాం, హిందుత్వం లేకుండానే చేద్దాం అనే ఒక ప్లానింగ్‌తో యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. మరి వాటిని తిప్పికొట్టేందుకు మనం కూడా ప్రయత్నాలు చేయాలి కాబట్టి, ఒకవేళ దాడులు చేస్తే ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలా అప్రమత్తం కావాలి? ఆ యుద్ధం జరిగే ఆ వాతావరణం నుంచి వాళ్ళు ఎలా జాగ్రత్తలు పడాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా గాయపడితే వాళ్ళని వెంటనే ఎలా అంబులెన్స్‌కి తీసుకెళ్ళాలి? ఈ ఆర్మీ ఎట్లా ఇక్కడ మూవ్ ఆన్ కావాలి? ప్రజలు వాళ్ళకి ఎలా సహకరించాలి? ఈ సైరన్స్ ఎలా మోగించాలి? ఒక సైరన్ మోగితే ఏంటి? 2 సైరన్స్ మోగితే ఏంటి? ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్‌లో క్లియర్‌గా మనకి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ సైబర్ మన ఇంటర్నెట్‌ని హ్యాక్ చేసి, ఈ సైబర్ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాక్ చేసి మనం ఏంటి వాళ్ళపైన ఎటువంటి దాడులు చేయబోతున్నాం ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు కూడా చైనాతో చేతులు కలిపి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ గుజరాత్ అలాగే రాజస్థాన్, ఈ పాకిస్తాన్‌కి, భారత్‌కి ఉన్న బోర్డర్స్ మధ్యలో ఉన్న ఈ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా మన ఆర్మీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏ టైంలో అయినా సరే వాళ్ళు మన పైన దాడి చేయొచ్చు. అలాగే ఒక పక్క ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళు సముద్ర మార్గాన వచ్చి యుద్ధ నౌకలతో మన పైన దాడి చేస్తే వాటిని ఎదుర్కొని ప్రతిదాడి చేయడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మన పైన దాడి చేస్తారా, వాళ్ళపైన మన కక్ష ఎలా తీర్చుకోవాలంటూ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ ఎదురు చూస్తుంది. మన ఆర్మీ సైన్యం, మన నౌక దళం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్కి సరైన సమయం వచ్చింది, వాళ్ళకి సమాధానం చెప్పే సమయం వచ్చింది. పాకిస్తాన్ పైన మన కక్ష తీర్చుకోబోతున్నాం. భారతదేశం గెలవబోతుంది. ఇది చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజల్ని 26 మంది భారతీయ పౌరుల్ని అతి దారుణంగా, కిరాతకంగా వాళ్ళ ప్యాంట్ విప్పించి మీరు హిందువా కాదా అని చెప్పేసి వాళ్ళు చంపే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ 10, 11 తేదీల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ముందుగానే ఇక్కడ వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో కూడా మొత్తం మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మనం ఏ విధంగా అప్రమత్తం కావాలని చెప్పేసి. అలాగే సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి. అన్ని 10, 11 తేదీల్లో ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగే పరిస్థితి అయితే ఉంది. అందుకనే మన భారత హోంశాఖ ముందుగానే ప్రజల్ని ఇక్కడ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. జై భారత్, జై హింద్.